గాంధీ భవన్ల గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. అరకొర జీతాలతోని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు మీ అయ్యవ్వకు పుట్టిన వాళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా? మీ సంగతి చూస్తా బిడ్డ, మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డిని ఇప్పటి వరకు జైలు పడేయలేదు? ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు? ఎందుకు ధర్మపురి అరవింద్ని ఇంతవరకు జైలు పడలేదు? ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు? అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా? బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాపోండి నేను చూస్తా అంటాడా? ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఎక్కడున్నది లా అండ్ ఆర్డర్? కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు.